మిమ్మల్ని ఎలా నడిపిస్తారంటే జ్ఞానంతో, వివేకంతో. అందుకే బెరాయ సంఘస్థులు ఎలా ఉండేవారంటే వారు చెప్పిన వాక్యాన్ని నెమరవేసుకునేవారు. ఈయన చెప్పిన సందర్భం కరెక్టుగా ఉందా లేదా, ఎందుకు వారికి ఇష్టమైన కాపరిని పెట్టాడు కాబట్టి వారు ఆ వాక్యాన్ని పరిశీలన చేయగలిగిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మీరు వాక్యాన్ని చదవగలగాలి, వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి. వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి మీరు చెబుతూ ఉన్నటువంటి బోధకుడు ఎవరైనా సరే ఇది వాక్యానుసారంగా ఉందా లేదా, ఇది ఆయనకిష్టమైనటువంటి కాపరా కాదా అని నీవు దాన్ని పరిశీలన చేసే వ్యక్తిగా ఉండాలి.